ఈ వీడియోలో స్క్రోల్స్పైని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. బూస్ట్రాప్ లో స్క్రోల్స్పై అంటే సింపుల్గా మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక పేజ్ని ఓపెన్ చేశాను. నేను ఇక్కడ చూడండి, నేను మెనూ బార్ పెట్టుకున్నాను. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4లో లింక్ 1, లింక్ 2 పెట్టుకున్నాను. ఓకే, నేను స్క్రోల్ని ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటే ఇప్పుడు చూడండి, సెక్షన్ 1 అనేది హైలైట్ అయింది. నేను కొద్దిగా కిందకు వచ్చాను, సెక్షన్ 2 అనేది హైలైట్ అయింది. మళ్ళీ సెక్షన్ 3, సో ఇక్కడ సెక్షన్ 4కి వచ్చాను, సెక్షన్ 4 అనేది హైలైట్ అయింది. సో లింక్ 2కి వచ్చాను, సెక్షన్ 4 అనేది హైలైట్ అయింది. ఓకే, సో ఇలాంటి స్క్రోల్ పేని మనం స్క్రోల్ స్పైని ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. స్క్రోల్ స్పై ఈజ్ యూజ్డ్ టు ఆటోమేటికల్లీ అప్డేట్ లింక్స్ ఇన్ navigation list based on the scroll position. How to create the scroll page? సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, డేటా ఐకాన్ స్పై అనే ఆట్రిబ్యూట్ని మనం ఎక్కడైతే స్క్రోల్ స్పై రావాలనుకుంటున్నాం అక్కడ యాడ్ చేయాలి. నాకు ఇక్కడ నా బాడీ మొత్తానికి, హెచ్టిఎంఎల్ పేజీ మొత్తానికి రావాలనుకుంటున్నాను కాబట్టి నేను దాన్ని బాడీ ఎలిమెంట్కి యాడ్ చేశాను. తర్వాత యాడ్ డేటా ఐకాన్ టార్గెట్ అట్రిబ్యూట్ విత్ వాల్యూ ఆఫ్ ద ఐడి, క్లాస్ నేమ్ ఆఫ్ ద నావిగేషన్ బార్. నావిగేషన్ బార్కి మనం డేటా ఐకాన్ టార్గెట్ని యూజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ టు మేక్ టు షూర్ ద నేవ్ బార్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్క్రోల్ బార్ ఏరియా. తర్వాత నోట్ దట్ స్క్రోల్ బార్ ఎలిమెంట్ మస్ట్ బి match the ID links inside the navbar list items. Give ID equals to section 1 ahref or ahref equals to section 1. The optional data icon offset attribute specify the number of pixels of offset from top, then calculating the position of the scroll. This is useful when you feel that the links inside the navbar changes the active state too soon, too early when jumping the scroll bar element. Default is 10 pixels అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నాడు. రిక్వైర్ రిలేటివ్ పొజిషన్. సో రిలేటివ్ పొజిషన్ అనేది ఉండాలంట. అందుకని ఒక స్టైల్ క్లాస్ తీసుకుని బాడీ ఈక్వల్స్ టు బాడీ, సో ఇంటర్నల్ స్టైలింగ్ వాడుతున్నాం. బాడీ పొజిషన్ ఈక్వల్స్ టు రిలేటివ్ అని చెప్పి స్టైల్ని యాడ్ చేసాము. తర్వాత బాడీ మొత్తానికి కావాలి కాబట్టి బాడీకి మనం ఏం యాడ్ చేస్తున్నాం, డేటా ఐకాన్ స్పై ఈక్వల్స్ టు స్క్రోల్ బార్, డేటా ఐకాన్ టార్గెట్ ఈక్వల్స్ టు డాట్ nav bar, డేటా ఐకాన్ ఆఫ్సెట్ ఈక్వల్స్ టు 50 pixels. ఓకే, డేటా ఐకాన్ ఆఫ్సెట్ ఈక్వల్స్ టు 50 pixels. ఇది చేంజ్ చేసి చూద్దాం. అప్పుడు బాడీలో మనం ఏం యాడ్ చేస్తున్నాం, డేటా ఐకాన్ స్పై ఈక్వల్స్ టు స్క్రోల్, ఈ క్లాస్ని యాడ్ చేసాము. తర్వాత డేటా ఐకాన్ టార్గెట్ ఈక్వల్స్ టు దేనికి మనం వెళ్ళాలి, nav barకి. ఓకే, nav bar క్లాస్కి వెళ్ళాలి కాబట్టి nav bar. తర్వాత డేటా ఐకాన్ ఆఫ్సెట్ ఈక్వల్స్ టు 50 పెట్టాము. తర్వాత నావిగేషన్ లింక్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే మనకి సో ఇక్కడ వరకు మనం నావిగేషన్ బార్. సో నావిగేషన్ బార్ని ఎలా క్రియేట్ చేస్తాం మనకి ఐడియా ఉంది కదా. ఒక nav క్లాస్ ఈక్వల్స్ టు nav bar ఐకాన్ ఎక్స్పెండ్ ఐకాన్ sm bg డార్క్, nav bar ఐకాన్ డార్క్, ఫిక్స్డ్ టాప్. సో ఈ క్లాసెస్ అన్ని మీకు ఐడియా ఉండి ఉంటాయి. ఫిక్స్డ్ టాప్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది, nav bar డార్క్ వర్షన్, bg ఐకాన్ డార్క్, బ్యాక్గ్రౌండ్ డార్క్, ఎక్స్పాండ్ ఐకాన్ sm, సో nav bar క్లాస్. ఓకే, తర్వాత వచ్చేసి యూఎల్ క్లాస్ ఈక్వల్స్ టు nav bar nav, అలా ఈక్వల్స్ టు nav ఐటమ్, nav లింక్. ఓకే, href ఈక్వల్స్ టు హ్యాష్ సెక్షన్ 1 అని చెప్పి ఇచ్చాం. ఇది ఇంపార్టెంట్ కొద్దిగా. ఓకే, హ్యాష్ ఈక్వల్స్ టు href ఈక్వల్స్ టు హ్యాష్ సెక్షన్ 1. సో ఇక్కడ సెక్షన్ 2కి li క్లాస్ ఈక్వల్స్ టు nav ఐటమ్, href ఈక్వల్స్ టు సెక్షన్ 2కి హ్యాష్ సెక్షన్ 2 అని ఇచ్చాము. సో ఇక్కడ మీరు ఏదైతే ఇస్తున్నారో కింద మనం అదే ఐడీస్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి డ్రాప్ డౌన్ మెనూ కావాలి కాబట్టి nav ఐటమ్ డ్రాప్ డౌన్ ఏ క్లాస్ ఈక్వల్స్ టు nav bar డ్రాప్, డేటా ఐకాన్ డ్రాప్ డౌన్, సెక్షన్ 4. సో ఇక్కడ 2 డ్రాప్ డౌన్ లిస్ట్ను క్రియేట్ చేశాం, హ్యాష్ సెక్షన్ 41, హ్యాష్ సెక్షన్ 42 అని చెప్పి. తర్వాత మనం డిబుల్ కింద div id ఈక్వల్స్ టు సెక్షన్ 1, క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ ఫ్లూయిడ్, bg సక్సెస్, స్టైల్ ఈక్వల్స్ టు ప్యాడింగ్. ఇవన్నీ కూడా మీరు రాసుకోండి. తర్వాత సో ఇది సెక్షన్ 1కి సంబంధించిన డేటాని మొత్తాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. సో h1 సెక్షన్ 1 పారాగ్రాఫ్ div, అలాగే div id ఈక్వల్స్ టు సెక్షన్ 2, క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్, bg ఐకాన్ వార్నింగ్. తర్వాత క్లాస్ సెక్షన్ 3, div id ఈక్వల్స్ టు సెక్షన్ 3, క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ ఫ్లూయిడ్. సో ఇవన్నీ మీకు అర్థమైతే ఉండాలి. తర్వాత వచ్చేసి
సెక్షన్ 4 సబ్ మెను, సెక్షన్ 5 ఈక్వల్ టు సెక్షన్ 4(1) క్లాస్ ఈక్వల్స్ టు. సో తర్వాత చూడండి ఒకసారి అవుట్పుట్. సో మనం ఏం క్లాసు, సో ఈ పొజిషన్ రిలేటివ్ వాడపోయినా పర్లేదు, ఒకసారి వాడకుండా చూడండి సిఎస్ఎస్. సో మనం ఫస్ట్ బాడీ ట్యాగ్ని క్రియేట్ చేసాం. బాడీ మొత్తానికి స్క్రోలబుల్ కావాలి కాబట్టి, స్క్రోల్స్పై కావాలి కాబట్టి ఏమేమి వాడాం, డేటా ఐఫన్ స్పై ఈక్వల్స్ టు స్క్రోల్, అట్రిబ్యూట్ డేటా ఐఫన్ టార్గెట్ ఈక్వల్స్ టు నావిబార్, డేటా ఐఫన్ ఆఫ్సెట్ ఈక్వల్స్ టు 50 పిక్సెల్స్ వాడాము. తర్వాత నావిగేషన్ లింక్స్ని క్రియేట్ చేస్తున్నాము. సో నావిగేషన్ లింక్స్లో నావిగేషన్ బార్ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, క్లాస్ ఈక్వల్స్ టు నావిబార్ ఐఫన్ ఎక్స్టెండ్ బిజీ డార్క్, నావిబార్ డార్క్, ఇవన్నీ కూడా మనకు తెలిసింది. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి తీసుకుని అందులో లిస్ట్ ఐటమ్ తీసుకుని, లిస్ట్ ఐటమ్కి క్లాస్ టెక్స్ట్ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్స్ టు సెక్షన్ 1. ఇక్కడ ఐడిని మెన్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ సెక్షన్ 1 రాసాం కాబట్టి ఇక్కడ డివైడ్ ఈక్వల్స్ టు సెక్షన్ 1, క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ ప్లేడ్, ఇక్కడ కంటెంట్ రాసుకున్నాం. ఓకే, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. ఓకే, సో మీరు స్క్రోల్ చేసుకున్నప్పుడు సో సెక్షన్ 3 హైలైట్ అయింది. సెక్షన్ 2, సెక్షన్ 1. సో పిక్సెల్స్ మారుతాం, అప్పుడేమవుతుందో చూడండి. ఆఫ్సెట్ ఈక్వల్స్ టు 10 పిక్సెల్స్ వాడండి. ఓకే, సో డేటా సెక్షన్ 4. ఇస్తే క్లియర్గా డిస్ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.